క్రైస్తవ సమాజం ఎట్లా నడవాలో తెలుసా? దావీదు మహారాజు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. హ్మ్. ఒక నాయకుడు ఉంటాడు బైబిల్. దావీదు మహారాజు ఓల్డ్ టెస్టిమెంట్‌లో. అది సంపూర్ణ జ్ఞానవంతుడైనటువంటి దావీదు మహారాజు. అది వారసత్వ లెగసీని తీసుకున్నాడు ఆయన. అసలు ఎక్కడ మొదలైంది మానవ సమాజం యొక్క నాగరికత? ఒక దగ్గర బాధపడతాడు దావీదు మహారాజు. 2 పర్వతాల మధ్య అగాధం ఏర్పడ్డట్టుగా మానవ సమాజానికి లెగసీ మిస్ అయిందంటాడు దావీదు మహారాజు. అంటే 2 పర్వతాల మధ్య సందులాగా మానవ సమాజానికి మధ్యలో ఒక లెగసీ కల్చర్ డిస్కనెక్ట్ అయిపోయిందని బాధపడ్డాడు దావీదు మహారాజు. అలాంటి దావీదు మహారాజు జ్ఞానంతో నిండినట్టుగా ఉండాలి క్రైస్తవ సమాజం యొక్క. మోషే యుద్ధంలాగా ఉండాలి క్రైస్తవ పోరాటం. మోషే యుద్ధంలాగా ఉండాలి. దావీదు మహారాజు జ్ఞానంతో నిండి ఉన్నట్టు ఉండాలి. నీకు యూరప్ సమాజంలో మొత్తం పోరాటం చేస్తున్నారు శ్రామిక వర్గాలు క్రైస్తవులు. క్రైస్తవ్యం పుట్టిన ప్రాంతంలో యుద్ధంలో ఉన్నారు యూరప్ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో, సౌత్ ఇండియాలో క్రైస్తవులు కన్నీటి ప్రార్థన చేస్తారు. ఎప్పుడో గ్రహం స్టీన్ని కొడితే వాజ్పేయి టైంలో గ్రహం స్టీన్ని కొట్టేశారు ఒరిస్సాలో. అప్పుడు ఏదో 4 రోజులు 2 రోజులు బయటికి వెళ్ళారు.